హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సుషుప్తి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక చివరి భాగాన్ని వినేద్దామండి. నవలలోని చివరి భాగానికి వచ్చేసామండి. ఈ నవలలోని భాషకున్న యాస పూర్తిగా నాకు అపరిచితమైనదండి. చాలా కష్టపడి చదివాను. యాసలో ఏదైనా తప్పులున్నా, అర్థం కాకపోయినా సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తూ నవల మొదలు పెడదామా? చుక్క ప్రవేశంతో బాలయ్య ఇల్లు పూర్తిగా మారిపోయింది. దరిద్ర దేవత తనకు స్థానభ్రంశం జరుగుతుందేమోనని భయపడసాగింది. ఓ చిన్న పుస్తకం తెప్పించింది. ఎంత వసూలైందో దాంట్లో రాయిస్తుంది. 1000కి 1200గా మారే షావుకారు పద్దు 2000కు 1800గా మారింది. షావుకారు కంటే దావూద్కు ప్రాణ సంకటంగా ఉంది. తనకు ఏదైనా స్థిరాస్తి కల్పించమని షావుకారును బ్రతిమాలితే, ఎవరైనా తాకట్టు వాకట్టయ్యేలా చూడు, అది నీకు ఇప్పిస్తాను అని చెప్పాడు. బాలయ్య లాంటి మరో నలుగురిని తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. అందరి పొలం స్వాధీనం చేసుకుని దాంట్లో బావి కొట్టించి సాగు చేయించవచ్చని. చుక్కలాగే మరి నలుగురు తయారైతే తన గతి ఏం కావాలి? బాలయ్య స్వామి కొట్టుకుపోవటం లేదు. ఒక సీసా కళ్ళు ఇంటికే వస్తుంది. దావూద్ లాంటి వారికి తాగించితే ఆ డబ్బుకు తమ హామీ కాదని చెప్పేశాడు గోవిందు. అది భార్య ఉపాయమని గ్రహించకపోలేదు. ఆ రోజుకి చుక్క కని 10 రోజులైంది. పండులాంటి కొడుకు పుట్టాడు. గోవిందు ఆనందం అంతా ఇంత కాదు. అమ్మలక్కలు నెలలు నిండక పూర్వం పుట్టిన బిడ్డను అంత ఆరోగ్యంగా ఉండడని అనబోయారు. ఎంకమ్మ మధ్యలోనే త్రుంచేసింది. మా అమ్మగారింట్లా అందరూ 7 నెలలకే పుట్టిండ్రు. ఆ సాలే నా కోడలికి వచ్చింది అన్నది. కానీ ఆప్యాయంగా పసివాడిని మాత్రం ఎత్తుకోలేదు. సూటిగా కోడల్ని చూడవలసి వస్తే ఉరిమి చూసేది. విందులు, వినోదాలు, నామకరణం ఏమీ లేవు. 21వ రోజు క్లుప్తంగా పేరు పెట్టాలనుకుంది. 10 గంటలకి చుక్క తల్లి వచ్చింది. ఇయాల బాయికి తీస్తారని వచ్చిన. బాయికి తీయటం అంటే బాలింతరాలు గంగమ్మను ప్రార్థిస్తుంది. కాన్పు అంటే పునర్జన్మ. నూనె దార, నీటి దార వదులుతారు బావిలో. లింగారు అని రాళ్ళు తీసుకుని బొట్టు పెట్టి బావిలో దిగటానికి చేసిన గూటిలో పెట్టి దీపం పెట్టి ఒక చేద నీళ్లు లాగుతుంది. ఆ రోజు నుండి అన్నీ ముట్టుకోవచ్చు అన్నది ఎంకమ్మ. ఆమెకు మంటగా ఉంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. తొలిసూరి గాన్పని అందరికీ బట్టలు తెచ్చిన. పుట్టింది మనవడు, మగబిడ్డడు, అందుకని కడాలు చేపించిన. బాగా చెప్పినావు. కళ్ళు తెచ్చుకొని జల్స చేసుకుందామని నా కొడుకు దగ్గర 10 రూపాయలు తెచ్చిన. అట్లనా? అంతా కలిపి ఎంత ఖర్చయినది? ఎంకమ్మొదిన ఒట్టు 150 రూపాయలైనవి. సర్పంచ్ కొడుకిచ్చిండా? ఏంది? అరిసింది వియ్యపురాలు. వర్లకు నాకు తిక్కలేస్తుంది. ఏతుల కోరిదాన. ఇప్పటికే అందరూ నసుగుతున్నారు. జల్స చేస్తుందంట జల్సా. విసురుగా బయటికి పోయింది ఎంకమ్మ. వియ్యపురాలు తేలికుట్టిన దొంగలా ఊరుకుంది. రాత్రి క్లుప్తంగా బావి ముట్టించి కొత్త బట్టలు కట్టుకున్నారు. ఎంకమ్మ చొక్కా కూడా కొనలేదు. మర్నాడు వాయిదా ఉందని దావూదొచ్చాడు. ఇయాళ్ళ ఆయిదా గుర్తుందా? గుర్తుంది దావూదు. కోడలి పిల్ల నీళ్ళాడింది, ఆవు పెట్టలేదు. ఆదం రోజుల గడువియ్యి. ఇయాళ్ళ అంగడికల్లా బాలయ్య చెప్పబోయిండు. అంగడి గొంగడి జాంతానై హఠం వేసి కూర్చున్నాడు. బాలయ్య, నీ కొడుకు పెండ్లై ఎన్ని దినాలయ్యే? ఏమో, వేళ్ళు మడిచి గుణించి 8 అన్నాడు. మరప్పుడే మనవడు పుట్టినాడు. ఏందో గతుకుమన్నాడు బాలయ్య. అరే, జమానా బదలాయించిందా? మా ఇంట్లో అందరికీ 7 నెలల్లో పుట్టిండ్రు. దావూద్ ఇల్లు ఎగిరిపోయేలా నవ్వాడు. ఆ నవ్వు లోపలికి వినిపించింది. కొడుకుతో ఆడుతున్న గోవిందు బయటికి వచ్చాడు. దావూద్ను చూసి ముఖం చిట్లించాడు. ఏం బే, కొడుకు పుట్టినా దావత్ గీవత్ ఏం లేదా నీకా? అబ్బే, మజాక్ తెలీదురా మొద్దు. పోనీ లడాయి మాఫ్ కర్నా. దావూద్ నవ్వుతూ గోవిందు భుజం మీద చేయి వేశాడు. ఇడు. అరే, కళ్ళు లేందే ఇడుస్తాన్. నా దగ్గర పైసలు లేవు. నేను పోయిస్తారా కళ్ళు? దావూద్ బలవంతం మీద బయటికి వెళ్ళక తప్పలేదు గోవిందుకు.
దావూద్ తన చుక్కను ఏడిపించడం అంతా పరిహాసమని నమ్మించాడు. 2 రూపాయల కళ్ళు తాగిన తర్వాత సారా కొట్టుకు తీసుకువెళ్ళాడు. అరే, హవాయి జాజులు వచ్చే సరుకు తీసుకురారా. దుకాందారుకు కన్ను గీటాడు. అలాంటివి తేలికగా జీర్ణం చేసుకోగలిగే దావూద్ హాయిగానే ఉన్నాడు. గోవిందుకు ఎక్కడెక్కడో తేలిపోయినట్లుంది. 2 పెగ్గలు నాటుసారా పడగానే నాట్యం మొదలుపెట్టాడు. అరే గోవిందు, నీ పెండ్లై ఎన్ని రోజులైంది? ఇగో దావుద్ బాయ్, నేను తాగిన సోయి తప్పలేదు. 8 నెలలు. సోయి తప్పినవురా? ఏయ్, ఎందుకురా? 8 నెలలకు కొడుకు పుడతాడ్రా? 7 నెలలకు పుట్టిండు నా కొడుకు. నీ కొడుకేనా? ఏమన్నావు? అరే, ఉన్నమాట అన్నారా? నీ పెండ్లం పత్తిత్తేం కాదు. 7 నెలలకు పిల్లలు పుడితే బతుకుతారా? ఎందుకు బతకరు? నీ కొడుకు అచ్చం నీలాకనే ఉంటలేడ్రా. ఏం లేడు, అల్ల చచ్చిపోయిన మేనమామోలే ఉంటాడు. పెద్దగా నవ్వాడు దావూద్. ఎందుకు? నీ పెండ్లము చాలా హుషారు పిల్లరా. గోవిందు ఒళ్ళంతా కైపుతో పాటు దావూదు మాటల్లోని విషము ఎక్కింది. దావూదన్న నిజంగా ఆ పిల్లగాడు ఆ పైన అడగలేకపోయాడు. యా అల్లా, అంతా పైవాడికే ఎరిక. మర్చిపో బాయ్. దావూద్ వెళ్ళిపోయాడు. గోవిందుకు మతిపోతుంది. అతను ఆలోచించలేకపోతున్నాడు. ఇంటి దారి పట్టినా అతని శరీరం తూలుతుంది. చెప్పే దెష్ట చెప్పు. ఇది 10వ చుక్కను వంగదీసి 4 గుద్దులు వేశాడు. ఒకప్పుడు తండ్రి తల్లిని కొడితే తనకంటే బలహీనురాలైన స్త్రీని కొట్టి మగవాడనిపించుకోవటమా అని అసహించుకున్న గోవిందు భార్యను కొట్టాడు. అతను కాదు, అతని శరీరంలో ఉన్న రక్తం కొట్టింది. అందుకే కొందరు స్త్రీ స్వేచ్ఛగా అనుభవించే లైంగిక జీవితం అరికట్టారు. ప్రకృతి పక్షపాతాన్నెవ్వరూ కాదనలేరు. స్పష్టంగా లైంగిక జీవితానికి ఫలితం మూట కట్టుకుంటుందని తెలుసు. వదులు వదులు, అతన్ని దూరం నెట్టింది. బాలింతరాలు పచ్చి శరీరం దెబ్బలకు ఓర్చుకోవటం లేదు. వదలనే, నువ్వు సత్యం పలకాలి, నీతో పలికిస్తానే. వెళ్ళి సారె తిప్పే కట్టె తెచ్చాడు. ఉండు, అపరి కాళిలా అరిచింది చుక్క. ఏందే? కర్ర లేపాడు. దాన్ని ఒడుపుగా పట్టుకుంది. సత్యం చెప్తాను, ఏం చేస్తావో చేసుకో. ఈ పిల్లగాడు ఎవరి పిల్లగాడో? నేను మా సర్పంచ్ కొడుకుతో తిరిగాను. ఆన్నే పెండ్లు చేసుకోలేకపోయినావు? చేసుకుందామనే అనుకున్నా. ఆమోద నష్టపోడు నీ అసంటి మొగోడే, అందుకని కులం పిల్లను చేసుకున్నాడు. ఈసారి చుక్క మాటలలో తెగింపు, కరుకుదనము స్పష్టంగా కనిపించాయి. నన్నెందుకు చేసుకున్నవే? బుద్ధి లేక అంది నిర్లక్ష్యంగా. అయితే బద్మాష్, ఒక్క గడి ఉండొద్దే, పో పో. చుక్కను తరిమేశాడు. పోతది. నువ్వు కూకుండబెట్టి బువ్వ పెట్టేట్టు మాట్లాడతావు. ఇదే కష్టం చేసుకుని నా పిల్లగాన్ని నడుపుకుంటా. కష్టమెందుకే లంబడి? సర్పంచ్ కొడుకు బువ్వ పెట్టాడు. పెడితే వెడతాడులే, నువ్వు మా ఉద్ధరించినట్టు. చిన్న తప్పుకు మీరు ఎన్ని మాటలన్నా పడతా. కూటికి లేకపోతే నా తప్పు చూసి బయటపెట్టి పైసలు తెచ్చిన. ఈయన శుద్ధపూసనంట. పెండ్లమును సాగలేక ఇడిసిపెట్టి మళ్ళా మాట్లాడుతాడు. గోవిందు నోట మాట రానట్టుండిపోయాడు. మాట్లాడేది సుక్కనా అనుకున్నాడు. అతను తేరుకునే లోపలే ఆమె బట్టలు సర్దుకుని చేతి సంచిలో పెట్టుకుని కొడుకును భుజం మీద వేసుకుని వెళ్ళిపోయింది. అతను బయటికి వచ్చేసరికి వీధి దాటిపోయింది. అలాగే నిలబడ్డాడు. మన్ను ఎండిపోతుంది. సుక్కి ఏం చేస్తుందిరా? తనకే బంగారు పిల్లగాడు పుట్టినట్టు చేస్తుంది. ఎంకమ్మ అరిచింది. మాట్లాడమేమిరా? పెండ్లాంకు బొరకేతం అనుకుంటివా? అది పోయిందమ్మా. పోయిందా? నేనే బొమ్మన్నా. ఎందుకురా? ఎందుకో చెప్తే నీ గుండె పగులుతుందే. చెప్పరాదు? అది మంచిది కాదు. ఏం చేసింది? ఆ తురకాన్ని రమ్మని నాకు అబద్ధాలు చెప్పిందే. ఆ దావుద్గాడు పుండాకోరు. అది కాదే. సరిగ్గా చెప్పాడవరా. ఆ పోరడు మనకు పుట్టినోడు గాడే. యహ, అంత అబద్ధం బిడ్డా. 100 మంది 100 మాటలంటారు, మనం పట్టించుకోవద్దు. 100 మంది కాదే, అదే చెప్పింది. జరిగిన వివరాలన్నీ చెప్పాడు. అది కొత్త విషయమైతే ఎంకమ్మ ఆశ్చర్యపడేదో మోర్చపోయేదో కానీ ఆమెకు తెలుసు. అందుకే నిస్పృహగా కూలబడింది. నిరాశగా నిట్టూర్చింది. తను ఏ కొడుకు భవిష్యత్తు ఆశించి దావానలం మింగిందో ఆ కొడుకు మళ్లీ ఒంటరిగాడయ్యాడు. ఆ విషయం ఆమెను తొలిచివేయసాగింది.
నా మాటిను బిడ్డా. దాని మాట తప్ప ఏదైనింటా. అదంటే దేవత అనుకున్నా. నా దేవతను మర్చిపోయినా. నాకు శాతగాదే అమ్మా, నాకు శాతగాదు. గోవిందు బయటికి వెళ్ళాడు. రాత్రి ఇంటికి వచ్చిన కొడుకును చూసి గుండెలు బాదుకుంది. తప్ప తాగి వచ్చాడు. పైసలెక్కడివి కొడకా? ఏడ్చింది. నీ అవ్వ పైసలు కరువాయే? దావుదుబాయ్ మంచోడే, ఆని కడుపు సల్లగుండా. ఆని మంచితనము మంట్లగలవా? నీకిదేం రోగం బిడ్డో? శోకాలు పెట్టింది. ఆ వీధిలో అవి మామూలే, ఎవ్వరూ పట్టించుకోలేదు. రాములు మాత్రం వచ్చింది. ఏందే? నా కొంప మునిగిందే రాములు, బావురు మంది. ఏందే, ఏమైంది? ఏం చేతునే? జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పింది. ఆ ఒక్క విషయము తప్పితే పోరి మంచిదే, అయ్యిందేదో అయ్యింది, గోవిందుకి చెప్పి తీసుకురాయే అన్నది. ఆ రాత్రి ఎంకమ్మ జాగారమే చేసింది. ఎవరెన్ని విధాలుగా చెప్పినా గోవిందు వినలేదు. ఎంకమ్మ రోజురోజుకు దిగులుతో సగమైపోయింది. ఎంకక్క, కడాలు కమ్మలిస్తా, ముత్తి వస్తుందేమో అడుగు. తోలదే, ఆ తల్లిముండ తగనిది అన్నాడు బాలయ్య. ఆఖరి ప్రయత్నంగా ముత్యం దగ్గరకు వెళ్లారు. గోవిందును కల్లుపాక నుండి తప్పించేవారు ఎవరైనా ఉండాలి. 3 రోజులకు పీకిపోయిన ముఖంతో వచ్చింది ఎంకమ్మ. ఏమన్నారే? ఆత్రంగా అడిగాడు బాలయ్య. నేను పొయ్యేటాళ్ళకి సీరయ్యక అవుతుంది. ఆడపిల్లవు, ముత్తి మేనత్తవు ఉండమంటే ఉన్నా. సిగ్గు శరము లేదే నీకు? తిరస్కారంగా చూసింది ఎంకమ్మ. ఆమె గుండెలోని మంట ఎవ్వరికీ అర్థం కాదు. ఏంది సిగ్గు శరము? అవి రెండూ ఉన్న మనుషులు కొంగు నడుముకు కట్టుకుని కంపకు ఓరు. లోతొడలు కనిపించేదాకా చీర పైకి చెక్కి పనులు చేయరు అన్నది. అతను మాట్లాడి లాభం లేదని ఊరుకున్నాడు. ఆమె 2-3 రోజులు ఏడ్చి తన పని చేసుకోసాగింది. నీళ్లకుండ తీసుకుని బావి దగ్గరికెళ్ళింది. బాగయ్య కులపెద్ద కోడలు నీళ్లు తోడుతుంది. మీ వదినేమైందే అన్నది. మొగుడు వదిలిన ఆడపడుచు ఆ పనులన్నీ చేస్తుంది. కాలికి దెబ్బ తాకిందే, ముందే కాలు నొప్పు, తాకిన కాలికే మళ్ళా. ఆమె మాట వింటూ ముందుకో అడుగు వేసింది. మట్టి తొక్కిన కాళ్ళు కడుక్కుని వెళ్లారెవరో. ఆ ఒండ్రు మీద కాళ్ళు పడి జర్రున జారింది ఎంకమ్మ. అంతే, మళ్ళీ నడవనే లేదు. గల్లంతు విని వెళ్ళి తల్లిని ఎత్తుకొచ్చాడు గోవిందు. పడుకోబెట్టి వైద్యుని దగ్గరకు పరిగెత్తబోయాడు. బిడ్డా, నేను బతకన్రా. ఆర్సీ పట్న తాకింది దెబ్బ. పోయి కోడల్ని దోలుకరా. నువ్వు నోరు మూసుకో అరిచాడు. వైద్యుడు వచ్చాక సీతాఫలపాకులు, వాయిలాకులు వేడి చేసి కట్టించాడు. రాత్రంతా గొడ్డులా అరుస్తూనే ఉంది ఎంకమ్మ. 6 నెలలకు మరో 1000 రూపాయల అప్పు, ఎముకల గూడు లాంటి భర్తను కొడుకు వదిలి ఇహలోక యాత్ర సాగించింది ఎంకమ్మ. కులము వారంతా వచ్చి కూర్చున్నారు. రాములు ఉండి ఉండి ఏడుస్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎంకమ్మ కట్టె ఇల్లు వదలకముందే ఓ ఆడికట్టె కావాలి ఆ ఇంటికి. రాములు లేచింది. ఊకో బిడ్డా, దానికి నీకు రుణం తీరిపోయింది. ముఖానికి రుమాలు అడ్డు పెట్టుకున్న గోవిందును ఓదార్చింది. మెల్లగా కొలపెద్ద బాగయ్య దగ్గరకు వెళ్ళి గుసగుసగా ఏమో చెప్పింది. బాగయ్య వచ్చి గోవిందు ముందు కూర్చున్నాడు. చూడు బిడ్డా గోవిందు, పోయినోళ్ళు రారు. మీ అమ్మ లచ్చిందేవి, అందుకనే మీ అయ్య ముందు పోయింది. ముందుగతి ఆలోచన చెయ్యాలి. మీకు తెలవదాయే. అది కాదురా, సుక్కి దగ్గరికి మనిషిని దోల్తా. ఆడిబుద్ధో అపరబుద్ధో అన్నారు బిడ్డా పెద్దలు. శాస్త్రులు చెప్పినట్టు భారతంలా కుంతీదేవికే పెండ్లిగాకముందు బిడ్డ బుట్టే. అది కాదే. ఇగేం చెప్పకు బిడ్డా. మీ అమ్మ కోడలంట కలవరిచ్చి సచ్చింది. దాని మనసు నిమ్మలంగా ఆలోకానన్నా ఉండని అన్నాడు మీదికి చూస్తూ. మీ ఇష్టమే అన్నాడు. బాలయ్య తన ఇష్టాయిష్టాలు ప్రకటించే స్థితిలో లేడు. 6 నెలల నుండి ఒక పూట తింటే రెండో పూట లేదు. నిస్త్రాణంగా జీవోత్సవంలా పడి ఉంటాడు. అతనికిప్పుడు కళ్ళు మీద కూడా ధ్యాస పోయింది. మీనయ్య అంతకు క్రితం రోజే పట్నం నుంచి వచ్చాడు. అతనే వెళ్ళి చుక్కను సైకిల్ మీద కూర్చుండబెట్టుకు వచ్చాడు. వెనక తల్లి పిల్లాన్ని తీసుకుని బయలుదేరింది. వస్తూనే అత్త శవం మీద పడి శోకాలు పెట్టింది చుక్క. ఇప్పుడు సావేరుపడ్డది. ఒక ఆమె కళ్ళొత్తుకుంది. అందుకే అన్నారీ తల్లి, సావు బతుకు అంట. మరొక ఆమె అన్నది. అరగంట గడిచింది. లేయే సుక్కి, ఇక మనమెంత ఏడ్చినా గంతే, ముందు సంగతి చూడాలే. రాములు లేవనెత్తింది. చుక్క వెళ్ళి భర్త కాళ్ళను వాటేసుకుంది. మన తల్లి అన్యాయం చేసిందయ్యో,
మనల్ని ఒంటిగా వదిలిపోతుందయ్యా. గోవిందు కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు. బాగయ్య డబ్బు బయటకు తీశాడు. అతనికి గోవిందు ఇస్తాడని నమ్మకం లేదు, కానీ చుక్క ఇస్తుందని గట్టి నమ్మకం ఏర్పడింది. ఎంకమ్మను బూడిద చేసి అక్కడే ఉన్న కుంటలో అందరూ స్నానాలు చేశారు. ఇంటికి వచ్చారు. రాములే ఆ పూటకు అందరికీ అన్నం పెట్టింది. అందరూ దొరికిన స్థలం ఆక్రమించుకుని నిద్రపోయారు. గోవిందుకు చలిగా ఉంది. లేచి పొయ్యలో నుండి నిప్పు తీసుకుని పోతూ పార చూశాడు. చుక్క కొడుకును పక్కన పడుకోబెట్టుకుంది. తెల్లగా దొండపండులా ఉన్నాడు. ముఖం తిప్పుకున్నాడు. 10వ రోజు ఉన్నంతలో జరిపాడు. కులం వారికి అన్నం పెట్టుకున్నారు. గోవిందు అవసరమైతే భార్యను పలకరిస్తున్నాడు. అది ఇట్లాతే ఇది ఇట్లా ఇవ్వు అని పిలుస్తున్నాడు. కరిగిపోతున్న కోపం ఆ పసివాణ్ణి చూడగానే మళ్ళీ వచ్చేస్తుంది. వాడి ఏడుపు భరించలేడు. ఒక్కొక్కసారి అనుకుంటాడు వాడిని గొంతు నొక్కి చంపితే అని. వెంటనే అతనిలో మనిషి మేల్కుంది. అందరూ వెళ్ళిపోయారు. ముగ్గురు మిగిలారు. వారం రోజులు అతని మౌనం భరించింది చుక్క. ఒక రాత్రి వెళ్ళి దగ్గరగా కూర్చుంది. నిద్రపోతున్నావు? ఇంకా కోపం పోలేదా? కోపం ఎందుకు? మరి మాట్లాడవు? ఏం మాట్లాడాలి? ముందంతా నన్ను అడిగే మాట్లాడినావా? ముందు దీర్ఘంగా నిశ్వసించాడు. మనిషి తప్పులు చెయ్యరా? మాట్లాడు. చేస్తాడు, చెయ్యడు అనలేకపోయాడు. తనెంత అమాయకంగా దేవకని ఆరాధించాడు. ఇప్పుడు ఆలోచిస్తే తన మూర్ఖత్వం మీద జాలి కలుగుతుంది. ఏదో సినిమా చూసి ఆ సినిమాలో లాగే జీవితం అనుకున్నాడు. మరి నేను తప్పు చేసినంటే తప్పు పోయేటందుకేం చేద్దును? చేస్తావా? లేచి కూర్చున్నాడు. చేస్తాను, చెప్పి చూడు. అయితే ఆ పిల్లగాడిని దూరం పంపు. నేను విత్తే చూడలేను. ఆ సంటిపోరన్న వణికిపోయింది. అతను మళ్ళీ ముడుచుకుని పడుకున్నాడు. వారం రోజులకు చుక్క పిల్లవాడిని తల్లి దగ్గర వదిలిపెట్టింది. అమ్మా, నేను చచ్చిపోయినా అనుకో, ఈ పోరణ్ణి నీ చిన్న కొడుకని పెంచుకో అంది. ఆమె మాతృహృదయం గిలగిలలాడింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఊకో బిడ్డా, అప్పుడు నాకు పరేషానైనా మెదడుకు తట్టలేదే. మారుమను ఉంది. 4 దినాలాగి పోరడు పెద్దగైనాక చేసుకుందువు. ఆడు మొగోడేనే అమ్మా, ఉంచుకో. కొడుకును వదిలిపెట్టి వచ్చింది. గోవింద సంసారం అన్యోన్యంగా కాకపోయినా సాఫీగానే నడుస్తుంది. ఒకరోజు అకస్మాత్తుగా దావూదొచ్చాడు. అతని కళ్ళు అప్రయత్నంగా చుక్క మీద పడ్డాయి. చుక్క లోపలికి తప్పుకుంది. ఏం దావూద్ బాయ్, పని మీద వచ్చినావా? మీ దగ్గరికి సుట్టరికానికి వస్తామబే. మరి ఆయిదాకి ఇంకా 15 దినాలుంది కదనే. ఆయిదా లేదు, గీదా లేదు బే. చిన్న సావుకారు కొమరబాబు అందరినీ తోలుకురమ్మన్నాడు. ఎందుకో? తండ్రి పెత్తనం కొడుక్కిచ్చిండు. అప్పులిచ్చి మీ ఇండ్ల చుట్టూ తిరగడం ఆయనకిష్టం లేదు. వసూలు చేసుకుని పట్నం పోతాడంట. అంత పైసా మాకెక్కడిదే? ఆ మాటనే గాడొచ్చి చెప్పుకో. గోవిందు పగలి భోజనానికి సారె ఆపినప్పుడు వెళ్ళాడు. అప్పటికే కుమార్ బాబు చుట్టూ రకరకాల వ్యక్తులు చేరి ఉన్నారు. దండాలు దొర నమస్కరించి కూర్చున్నాడు గోవిందు. మిమ్మల్ని అన్యాయం చెయ్యాలని కాదు, నాకు ఈ వడ్డీ వ్యాపారం అంటేనే గిట్టదు. అది మనిషిని ఎంత పైకి తెస్తుందో, మరో మనిషిని వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకని ఇది కట్టేసి ఆ డబ్బుతో ఏదైనా పరిశ్రమ పెట్టాలని ఉంది. తమరు గట్టంటే మా సంటోళ్ళం ఎటుపోవాలే బాంచన్ ఒకతను అడిగాడు. అది మీ సమస్య. అప్పులు ఇచ్చేవాడు ఉన్నంతకాలం ఓ ప్రణాళిక పద్ధతి లేకుండానే చేస్తూ ఉంటారు. అవి దొరకవన్ననాడు సర్దుకుని బాగుపడతారు. ఉన్న పళంగా మిమ్మల్ని డబ్బు కట్టమని అనటం లేదు. 6 నెలలు గడువిస్తున్నాను. దయచూడండి దొరా, ఇక నా అభిప్రాయం చెప్పాను. మీకు 6 నెలలు చాలా, మరి కాస్త పొడిగించాలా తేల్చుకోండి. కుమారబాబు, గట్లనకండి. మేము తాతల నాటి నుండి ఇట్లనే బతికినాము. బాగయ్య నేలను తాకి నమస్కరించాడు. బాగయ్య, నువ్వు కుండల పని మానేయి. పట్టణంలో మంచి వడ్రంగి వద్ద పని చూపుతాను. నాకేం వచ్చునయ్యా? మరి ఈ వ్యాపారంలో నా పని అంతే. ఇక తను మాట్లాడవలసింది ఏమీ లేదు అన్నట్టు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1 సంవత్సరం గడువడిగి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. గోవిందు వెనక్కి తిరిగాడు.
షావుకారింటి అరుగు మీద కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు దావుద్. ఏందిరా, ఏమన్నా కరిగిండా మీ కుమారబాబు? ఏడాది మోకిచ్చిండే. తీర్చుకోవచ్చులే. ఎట్లా తీరుస్తామే? రాత్రింబగళ్ళు కష్టం చేసినా అంత పైసా ఎల్లదు. ఇక కూటి గింజలు కొనుక్కుని బతకాలే. నీకేందిరా? నాకే ఉందే. బంగారు గుడ్లు పెట్టే బాత ఇంట్లో ఉన్నది. దానికి చెప్పు, సర్పంచ్ కొడుకు దగ్గర తెస్తుంది అన్నాడు వంకరగా నవ్వుతూ. గోవింద్కి కోపం వచ్చింది. దిగమింగాడు. నేను పంపుతానా? నువ్వు పంపకపోయినా అది తెస్తుంది. నజీబ్ అంటే నీదేరా. పోరన్ని ఇడిచిపెట్టి వచ్చింది నీకోసం. అతని చేతిలోని కర్రలాగి తల మీద వేసి పగలగొట్టాలనిపించింది. బలవంతంగా కోపం ఆపుకుని ఇంటికి వచ్చాడు. చుక్క ఆదుర్దాగా అడిగింది విషయాలు. ఏడాదే కాదు, మరో ఏడాది మోక ఇచ్చినా మనం తీర్చుకోలేము అన్నాడు దిగులుగా. లేవు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అన్నది. యాడున్నాడే దేవుడు? నిరసనగా పలికాడు. ఏడాదికి 12 నెలలు, ఒలిసంత పొద్దుంది. సోచాయించుకుందాంలే అంది. అతనికి భార్య ధీమా అర్థమైంది. వెంటనే లేచాడు. ఆమెను వంగతీసి ఎడాపెడా గుద్దాడు. ఆమె ఈ పరిణామం ఆశించలేదు. తెల్లబోయి తేరుకునే లోపలే వేయవలసిన దెబ్బలు వేశాడు. నీ దేవుడెవరో నాకు తెలిసే లంబడి. ఖబర్దార్, మళ్ళా నా దగ్గర నీ పెత్తనం చూపకో అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. చుక్కకు ఒక్కసారి దుఃఖం పొంగుకు వచ్చింది. అక్కడే కూర్చుండిపోయింది ఏడుస్తూ. ఏందే, గోవిందులేడు? తలెత్తింది. లుంగి బిగించి కట్టుకుంటున్నాడు దావుద్. లేడు. తలుపు వేసుకుని దానికి గట్టిగా తిరగలి అడ్డం పెట్టుకుంది. రోజులు వారాల్లోకి, వారాలు నెలల్లోకి మారినా గోవిందు పరిస్థితి ఏమీ మారలేదు. ఒక పూట తింటే రెండో పూట ఉపవాసం చేయాల్సి వస్తుంది. అప్పులిచ్చేవారు కరువైపోయారు. ఇల్లు తాకట్టు పెట్టుకోమని చెప్పినా ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఆకలి బాధతోనే కంపకు వెళ్ళింది చుక్క. మరో 2 మోపులు తెచ్చి వాము పెట్టుకుంటే తిండి గింజలొస్తాయి. ఇక అప్పుకు భూమి చెల్లు అనుకుంది. నిజంగా నిద్రిస్తున్న మనిషిని తట్టి లేపవచ్చు, కానీ నిద్ర నటిస్తున్న తమలాంటి వారిని ఎవ్వరూ పైకి తీసుకురాలేరు. వచ్చిన కంపమోపు కింద వేసి తెల్లబోయింది. అక్కడ ఉండవలసిన కంపమోపులు లేవు. రావులక్క, మా కంప ఎవరో ఎత్తుకుని పోయారే అరిచింది. ఎవలెత్తుకుపోలేదే, నిన్న నీ మొగుడు గప్ప మీద ఒళ్ళకిచ్చిండు. బదలా? అవన్నీ నాకెరకలేదే. ఆమెకు శరీరమంతా మంట మండినట్లుంది. రాత్రి గోవిందు తప్పతాగి వస్తే అరువు బేరం అనుకుంది. ఇప్పుడు అర్థమైంది, కంప ఎవరికో ఇచ్చి తాగాడని. ఇంట్లోకి తేరిపార చూసింది. ఇత్తడి జంబులు, సత్తు గిన్నెలు అన్నీ ఆయన కాడికి అమ్ముకున్నాడు. తిరగళ్ళు, రోకళ్ళు ఏమీ మిగల్లేదు. అలాగే కూర్చుంది. ఎవలు? నేనే, సుక్కిని. బాలయ్య దగ్గరకు వెళ్ళింది. నీకు దండం పెడతానే సుక్కి, ఈ పూట 4 మెతుకులు పెట్టే. అతని గొంతు నూతిలో నుండి వచ్చినట్టుంది. చుక్క హృదయం ఆర్ద్రమైంది. 2 రోజులుగా రైతుల ఇండ్లలోకి వెళ్ళి వార్చిన గంజి తెచ్చి తను తాగింది. ఉప్పేసి బాలయ్యకు తాగించింది. నేను మేడలు మిద్దెలు ఇయ్యకపోయినా ఆడి కన్న తండ్రినే అన్నాడు. ఇప్పుడు నా హక్కు అంటలేను. 2 జుక్కలు మీ ఎంగిలి పడయ్యే. చేతులలో ముఖం దాచుకుని ఏడ్చింది. నిజంగా తను కఠినాత్మురాలా? వృద్ధునికి 2 ముద్దలు పడేయలేదా? తనకే ఆకలి బాధ దహించేస్తుంది. ఈ సమస్యలు చెప్పినా అర్థం కావు. మట్టి మూకుడు తీసుకుని బయలుదేరింది. రాములక్క, అద్దసేరు బియ్యం ఉంటే ఇయ్యే. మాకే లేవు, రొట్టెలు చేస్తున్నా అన్నది. పిండి ఉన్నా పెట్టే, మళ్ళా పెడతాను. ఈ పూటకే ఉందే అంది విసుగ్గా. వెనక్కు మళ్ళిన చుక్కకు రాములు మాటలు వినిపించాయి. ఏం రోగమో, ఆ అత్తముండా ఇట్లనే తిరిగేది బదుళ్లకు. 2 దినాలు మాడితే తాగేది తెలుస్తుంది. అభిమానం వదిలి 5-6 ఇళ్ళు తిరిగింది. ఎక్కడా పావుసేరు బియ్యం పుట్టలేదు. బదులు తెచ్చినవి మళ్ళా ఇస్తే ఎవరన్నా ఇస్తారు. నాకు తెచ్చుకు తినేదే ఎరిక. కళ్ళు తుడుచుకుంది చుక్క. అసే సుక్కి, నీ ఏడుపు గాలనే బుక్కెడు బువ్వ పెట్టే. ముసలాయన అరుస్తూనే ఉన్నాడు. కుండలో నీళ్లు ఓ చెంబుడు తాగి 2 మోకాళ్ల మీద తల అణుచుకుని కూర్చుంది.
గోవిందు. చుక్క తలెత్తి చూసింది కానీ ఎప్పటిలా అదిరిపడి లేవలేకపోయింది. బలమంతా క్షీణించిపోయింది. లేడన్నట్టు సైగ చేసింది. ఏందే గట్లున్నావు? ఆమె జవాబు చెప్పలేదు. ముసలాడి అరుపులు వినిపించాయి. ఏందే సుక్క బువ్వబెట్టవు? నీ కడుపుల మన్నుబొయ్యా. పరిస్థితి అర్థమైపోయింది. ఆకలికి సస్తూ ఒక్క మాట చెప్పరుబే. మనిషికి మనిషికాక చెట్టుకు సాయం చేస్తాడు. తీసుకో బియ్యందే. 5 రూపాయల నోటు చుక్కవడిలోకి విసిరాడు. ఆమె ఒకసారి అతని వంక చూసి మళ్ళీ తల వంచుకుంది. బియ్యం తెచ్చి బాగు చేసి వండే ఓపిక లేదు. సూర్యుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆమెలోని శక్తి హరింపచేశాడు. కళ్ళు మూతలు పడ్డాయి. భుజం మీద చల్లని చెయ్యి పడేసరికి కళ్ళు విప్పి పావును చూసినట్టు భయపడింది. దావూద్ దాదాపు ఆమెను ఆనుకుని కూర్చున్నాడు. ఆమె ముందు విస్తట్లో అన్నము, మాంసం పులుసు ఉన్నాయి. లేచి తిను. ఆమె జవాబు చెప్పకముందే వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది. అరుస్తున్న ముసలతని దగ్గరకు పాకినట్టు వెళ్ళింది విస్తరితో. ఆ తర్వాత ముద్దలు కలిపి పెట్టింది. ఏం కూరనే? మాంసం పులుసు. మీరు ఏం వండుకున్నా ఎవరడుగుతారు? నాకు బుక్కెడు పెట్టండ్రి బిడ్డా అన్నాడు. మిగిలింది భర్త కుంచాలా వద్దా అనే ఆలోచనలో పడింది. ఉంచితే ఎక్కడిదని అడుగుతాడు. ఆ తర్వాత చావదంతాడు. అందుకే ఆదుర్దాగా అన్నం ముద్దలు మింగేసింది. ఒక్కొక్క ముద్ద కడుపులో పడుతుంటే ప్రాణం లేచొచ్చింది. దావూదు పట్ల ఉన్న కోపమంతా కరిగిపోయింది. లేచి మామూలుగా పనులు మొదలుపెట్టింది. పొద్దువాలుతుండగా కిలో బియ్యం పైపంచె కొంగున ముడివేసుకుని వచ్చాడు గోవిందు. అతనికి తన మీద తనకే కోపం వచ్చింది. సాటి కుమ్మరి దగ్గర అప్పుడు 4 అణాలు ఇప్పుడు 8 అణాలు తీసుకుని 5 రూపాయలు చేశాడు. 5 రూపాయల కిందికి అతను కంపమోపులు తీసుకువెళ్ళి మరో 3 రూపాయలు చేతిలో పెట్టాడు. రాత్రే రూపాయి కళ్ళు తాగి 2 రూపాయలు తీసుకుని రంగమ్మ కొట్టుకు వెళ్ళి బియ్యం ఇవ్వమన్నాడు. 2 రూపాయలు గల్లాపెట్టెలో వేసుకుని వేరే ఖాతాదారులకు ఇచ్చింది. అరగంట గడిచినా మాట్లాడలేదు. రంగమ్మ, నా బియ్యం పైసల్దే. ఇస్తి కదా. ఏందయ్యో ఎప్పటికప్పుడే పరగడపా. మొన్న నూనె మిరపకాయలు తీసుకున్నావు, అప్పుడే మర్చిపోయావా? ఈ ఆల పొద్దుటి నుండి ఉపవాసం ఉన్నాము, దయసూడు రంగమ్మ. దయాగియా అంటే నా బేరం అయినట్టే. రాత్రి కొట్టు మూసే వరకు ప్రాధేయపడినా ఒక్క గింజ రాల్చలేదు. మళ్ళీ ఉదయమే వెళ్ళి అక్కడ ఇక్కడ ప్రయత్నం చేసి మరో వ్యాపారి కొట్లో కిలో బియ్యం అరువు తెచ్చాడు. ఈ బియ్యం తీసుకో, దబ్బున బువ్వుండే. బువ్వొండినా అన్నది. బదలు తెచ్చినావు అన్నది మట్టుమూకుడులోకి అన్నం తీస్తూ. ఆకలి అధరులను కోరలేదు. ఆకలి మంట చల్లారాక తల ఎత్తాడు. నువ్వు తిన్నావు అన్నది. అతనికి ఆ జవాబు నచ్చలేదు. అయ్యకు పెట్టావు? పెట్టినా అన్నది. ఆ తర్వాత నీళ్ల కడవ తీసుకుని బావి దగ్గరకు వెళ్ళింది. మళ్ళీ వచ్చేసరికి బాలయ్య లేచి కొడుకుని ఆనుకుని కూర్చున్నాడు. బువ్వ తిన్నావు బిడ్డా? మాంసం కూర పులుసు మరో ముద్ద తిందామనుకుంటే బయటకు నెడతదని భయం. నీకు కలవడ్డాది. మాంసం ఎక్కడిది? అప్పుడే వచ్చిన చుక్క వంక చూశాడు అనుమానంగా. ఆమె తల వంచుకుంది. అసై సుక్కి, కూరెక్కడిదే? ఈరోజు నిజమే చెప్పదలిచింది. నిజం చెప్పినా అబద్ధం చెప్పినా దెబ్బలు తప్పవు. అందుకే క్లుప్తంగా చెప్పింది. సిగ్గుందాయే అన్నాడు హుంకరిస్తూ. ఆకలితో తెలివి తప్పిపోతి కాదే లంబడి, కావరంతో తెలివి తప్పావు. అతను కాళ్ళు చేతులు కర్ర అన్నీ ఉపయోగించి చుక్క ఒళ్ళు హూనం చేశాడు. ఆమె ఎప్పుడో స్పృహ తప్పిపోయింది. అతను శాంతించాడు. మర్నాడు కళ్ళు తెరిచి తను ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుసుకుంది. అమ్మా అబ్బా అంటూ మూలిగింది. ఈయనింట్లో మన్నువయ్య, ఎన్ని దెబ్బలు కొట్టాడే. అప్పుడే వచ్చిన రాములు అన్నది. ఆమె తను తెచ్చిన గెంజి తాగించింది. ఆగాగు, గెంజితో కడుపు నిండుతుంది కానీ బలం వస్తుంది. దావూద్ పాల గ్లాసు ఇచ్చాడు. అతని వైపు ఓసారి చూసి పాల గ్లాస్ అందుకుంది. మీ అమ్మకి చెప్పి పంపిన రాములు అన్నది. ఎవరితోనే? ఈ ఆళ సంతగదే, ఎవరన్నా గలుస్తారు. మీ ఊరి సాకలామె కలిసింది. అమ్మ వస్తూ పోరన్ని తెస్తే బావుండును అనుకుంది.
ఇప్పుడు హాయిగా ఒంటరిగా ఉన్నాడు గోవిందు. ఎవరి దారి వారు చూసుకున్నారు. భూమి అప్పు కిందకు జమ కట్టుకున్నారు. అన్నం నీళ్లు సరిగ్గా దొరక్క బాలయ్య పోయాడు. దెబ్బలు భరించలేక చుక్కా వెళ్ళిపోయింది. పనిచేసే ఓపిక సత్తువ రెండూ లేవు. పుట్టినంతవరకు చిల్లరప్పులు చేశాడు. ఆ రోజు అప్పు ఎవ్వరూ ఇవ్వలేదు. కడుపులోకి కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. గోవిందును నిలబెట్టి 26 ఏళ్ళు అని ఢంకా మోగించి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. గోవిందు, మీనయ్య వచ్చాడు. గోవిందు ప్రాణం లేచి వచ్చింది. మీనయ్య ఒక్క రోజుకు 3-4 రూపాయలు సంపాదిస్తాడట. ఓ 10 అప్పడగాలి అనుకున్నాడు. అట్లా ఉన్నవేం లేరా, అందుకే దరిద్రం మనకు. జరన్ని పైసలు బదిలీరా. ఈ బదళ్ళ మీద ఎన్నాళ్ళు బతుకుతావు? మరేం చేతు పనిచెయ్యి. నాకు మొన్నెవలు తెస్తారు, కంపెవలు తెస్తారు? ఒక పని చేత కాకపోతే ఇంకో పని చేయాలరా. అది మగాడి లక్షణం. ఈ అప్పులు చేతకానితనమే మన కొంపలు ముంచుతున్నాయి. మన పెద్దల నాటి నుండి వచ్చిందే కదరా. నువ్వు నోర్మి. ఇందాక దావూద్ కనిపించాడు. అతను షావుకారు కొలువు వదిలిండంట. పట్నంలా కోళ్ళు ఫారం, డైలీ ఫారం పెట్టిండంట. ఆడ పని చేద్దావుపా. మీనయ్య బట్టలలోనే కాదు మాటలో కూడా నాగరికం ఉట్టిపడుతోంది. నాకిస్తాడ్రా? ఆయనే అడిగిండ్రా. మర్నాడు మీనయ్యతో కలిపి పట్నం వెళ్ళాడు. మీనయ్యే రోడ్డు పక్కన కెటిల్ పెట్టుకు కూర్చునే అబ్బాయి దగ్గర టీ బన్ను కొనిచ్చాడు. ఇద్దరూ దావూద్ ఇంటికి వెళ్ళారు. సాబ్ నయ్యే. తనకు వచ్చిన ఉర్దూ పదాలు దర్పంగా వాడాడు మీనయ్య. మేడ మీద భార్య దగ్గరున్నాడు. అక్కడున్నవాడు జవాబు చెప్పాడు. మరొకతను గేదెల దగ్గర ఊడుస్తున్నాడు. భార్యలు ఊర్లోనే ఉన్నారు. నాకు పనికి సమయం అయిందిరా. దావూదును గుర్తుపడతావు కదా, జరా తీసుకుపో బాయ్. ఒక అబ్బాయి దారి చూపుతుంటే ఆవరణ దాటి లోపలికి వెళ్ళారు. అలా లోపలికి వెళ్ళు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. గోవిందు లోపలికి అడుగుపెట్టి ఆగిపోయాడు. అతను కళ్ళు నులుముకుని మరీ చూశాడు. మూసీ నది ఉప్పొంగి తన్ను ముంచేసినట్టు, సుడిగాలి తనని తిప్పేసినట్టు, గిరగిరా తిరుగుతూ పోయి ఎక్కడో పాతాళంలోకి తోసినట్టు అనిపించసాగింది. సన్నని జార్జెట్ చీరతో అధునాతనమైన అలంకారంతో వెలిగిపోతోంది చుక్క. పక్కనే దావూద్ కూర్చున్నాడు. ఇద్దరికీ ఉపహారం పెడుతున్నాడు నౌకరు. ఈ పండ్లన్నీ ఎందుకు? వయ్యారం వలకబోసింది. తింటానికి బేగం సాబ్. రోజు ఈ ఖర్చులేమిటి? ఫర్వానై, నీవు లక్ష్మివి. డబ్బుల వాన కురుస్తుంది వాన. ఇక నిలబడలేకపోయాడు. వెనక్కు తిరిగాడు. గడప దాటబోయి బొక్కబోర్లా పడ్డాడు. ఎవర్రా? దావూద్ లేచి వచ్చాడు. రెక్కబట్టి లేపాడు. గుర్తుపట్టినట్లు నవ్వాడు. పక్కకు లాక్కుపోయాడు. ఎడమ చేత్తో ద్వారబంధానికి ఉన్న పరదా లాగాడు. ఏం బే? అది సుక్కి. సుక్కి. ఏం నీకు వద్దంటే మాకి కావాలన్నావు. మీది జాతి ఇంకా నిద్రపోతుంది బాయ్. తప్పు చాటుగా చేస్తే తప్పులేదు, బయటపడితే తప్పా? దావూద్ తన మనసులో భార్య పట్ల విషము నింపిన దావూద్. పో, మళ్ళీ ఇసింటికి రాకు. దావూద్ లోపలికి వెళ్ళాడు. గోవిందు గీరుకుపోయిన ముక్కు తుడుచుకుంటూ శక్తి లేనట్టు ఒక్కొక్క అడుగే వేస్తున్నాడు. గోవిందు లాంటి వారు దేశంలో కోకొల్లలు. వారు గాఢ నిద్రపోతున్నారు. సాంప్రదాయాల చాటున కులవృత్తి అనే ముసుగు కప్పుకుని సోమరితనం అనే నిశాలో ఈ సుషుప్తి నుండి మేలుకుని వారిని వారు తెలుసుకునే వరకు విరసం, ఆరసం, సరసం ఏమీ చేయలేవు, కంఠశోష తప్ప. అతని కళ్ళ ముందు గతమంతా సుళ్ళు తిరుగుతుంది. ఒక్కొక్క అడిగే వేస్తున్నాడు. అతని భవిష్యత్తు నిర్ణయించేది ఒక కాలమే. ప్రభుత్వము, ప్రగతి సంఘాలు ఎవ్వరూ ఏమీ చేయలేరు. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.